ప్రచారం ముమ్మరంగా సాగుతున్నది. ప్రజలు మా వైపు ఉన్నారు. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతారు ఇవాళ. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి యొక్క టీఆర్ఎస్, ఆ రోజు ఉండే టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టు ఇప్పుడు 3-4 నెలల్లోనే కాంగ్రెస్ మీద విరక్తి చెందింది. అదే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఫెయిల్ అయినాయి. అంటే సామాన్యుల మీద పన్నుల భారం మోపినటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం కావచ్చు, నిత్యావసర ధరలు పెరగడం కావచ్చు, లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలను రద్దు చేయడం కావచ్చు, తర్వాత పోతే ఇతరత్ర ఏవైతే ఉన్నాయో హామీలు ఏవైతే ఇచ్చినో హామీలు ఇవి కూడా అమలు కాలేదు. కాబట్టి ప్రజలంతా మా వైపే ఉన్నారు. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని చూస్తాను. ఎందుకంటే రైతాంగం కానీ నీళ్ళు లేవు, సాగునీళ్ళు లేదు, తాగడానికి కూడా నీళ్ళు దొరికేటువంటి పరిస్థితి లేదు, విద్యుత్ శక్తి లేదు. తర్వాత ఆనాడు ఉన్న న్యూట్రిషన్ కిట్లో లేకపోతే కేసీఆర్ కిట్లో ఇట్లాంటివి కూడా ఏవి లేవు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటివి, ఉత్తరం బంగారం ఇస్తామని అనేక రకాల హామీలు ఇచ్చినటువంటి ఏది కూడా లేదు. 6 గ్యారంటీలు కూడా వట్టిగానే అయినాయి. సుధీర్ కుమార్ అనే వ్యక్తి మచ్చలేని నాయకుడు, ఉద్యమకారుడు. కానీ ఈ పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మిమ్మల్ని నిలబెట్టడం బలిక బక్రా అన్నట్టు ఒకటి వస్తుందన్నమాట. మిమ్మల్ని అంటే ఇది చేశారని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు పోటీ ఎవరి మధ్యలో ఉండబోతుంది? మెయిన్గా మీకు మచ్చలేని వ్యక్తి మీరు. నేను క్యాండిడేట్లో మచ్చలేని వ్యక్తి అనేది అవసరం. ఎందుకంటే కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి కావాల్సినటువంటి ఇక్కడ ఈ వరంగల్ ప్రాంతానికి జరగాల్సినటువంటి అభివృద్ధి కావచ్చు, తర్వాత వివక్ష జరిగింది గతంలో. వరంగల్కి జరిగింది, తెలంగాణకు కూడా వివక్ష జరిగింది. ఆ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నప్పుడు తప్పకుండా వరంగల్ గలం కావాలి, తర్వాత తెలంగాణ గలమై ఉండాలి. తెలంగాణ గలం కావాలి, తెలంగాణ దళం కావాలి, బలం కూడా తెలంగాణది ఉండాలి. కాబట్టి మీరు చేయగలుగుతారు. కడియం సీఆర్ గారి ఎపిసోడ్ని ఎలా చూడవచ్చు మనం? ఇక ఆయనది ద్రోహ చింతన ఉన్నటువంటి మనిషి. ఆయన కనీసము పార్టీలకు వెళ్ళి బయటకు పోయేటప్పుడు చాలా నీతి నైతికత గురించి బాగా మాట్లాడతారు. మాటలు మాట్లాడినట్టు అమలు ఆచరణలో ఉండాలి, అది లేదు ఆయనకు. కాబట్టి అతి రాజకీయ వ్యవస్థ లోపల నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నా. అంతకుముందు పౌరుడిగా రాజకీయ వ్యవస్థను చూసిన 1977 నుంచి మొరార్జీ దేశాయ్ నుంచి నేటి మోడీ వరకు, ఆనాటి చెన్నారెడ్డి నుంచి ఈనాటి రేవంత్ రెడ్డి వరకు చూసిన ఇంత నీచమైనటువంటి మనిషిని ఇంతవరకు చూడలేదు నేను. రాజకీయ వ్యవస్థలు లేరు. కాబట్టి వారు ఫస్ట్ వాళ్ళకి చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు ఏ కండువా కట్టుకొని గెలిచిండో ఆ కండువాను ఫస్ట్ తీసేసినప్పుడు ఇంకో కండువా కప్పుకోవాలనుకున్నప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసేటప్పుడు పదవికి కూడా రాజీనామా చేయాలి. పదవికి రాజీనామా చేయకుంటే ఎవరైతే పోతారో వాళ్ళను రేవంత్ రెడ్డి గారే క్లియర్గా మాట్లాడింది ఆ విషయం. కాబట్టి వారికి నైతికత కనుకుంటే రాజీనామా చేయాల్సి ఉండే. ఇప్పటికే రాజీనామా చేయలేదు. ఆయన బిడ్డకు సంబంధించినటువంటి రాజకీయ ప్రలోభాలు, రాజకీయంగానే ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన ఉన్నది, ద్రోహ చింతన మోపైంది. మీరు ఒక విద్యావేత్తగా, ఒక బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్గా వరంగల్ సెగ్మెంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఒకవేళ మీరు ఎంపీగా గెలిస్తే మీరు చేసేది ఏంటి? వరంగల్ సెగ్మెంట్లో బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పట్టణ ప్రాంతమైనటువంటి వరంగల్ ఉంటుంది, తర్వాత గ్రామీణ ప్రాంతమైనటువంటి వరంగల్ ఉంటుంది. ఇది మొత్తం కలగలుపునే 7 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక పార్లమెంట్ నియోజకవర్గం. కాబట్టి ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు భూపాలపల్లి ఉన్నది అనుకోండి. భూపాలపల్లిలో మంచి బొగ్గు దొరుకుతుంది, నాణ్యమైన బొగ్గు దొరుకుతుంది. అది ప్రపంచంలోనే మంచి నాణ్యమైన బొగ్గులలో భూపాలపల్లి బొగ్గు అట్టి. ఆ బొగ్గుకు ఇలా కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, అదాని బొగ్గుని తీసుకొచ్చి దాంట్లో 10% కలపమంటారు. అయినప్పుడు ఇదేమో 4,000 తీసుకుంటారు, అదేమో 30-40,000 తీసుకుంటారు. ఇక అది ఏ ట్యాక్స్ ఉన్నదని తెలియదు. కానీ మొత్తం మీద ఈ భారతదేశాన్ని దోపిడీ వ్యవస్థగా తయారు చేసింది మోడీ గారు. తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పూర్తిగా వివక్ష గురి చేసిండ్రు. ధ్వంసం అయిపోయింది. 4 నెలల లోపల సాధించుకున్న తెలంగాణను మంచి దశలోపల తీసుకుపోతున్న సందర్భం లోపల ప్రజలు మార్పిడి చేసి ప్రభుత్వం మార్పు కావాలని వాళ్ళు కోరితే ఏదో మార్పు జరిగితే మంచి జరుగుతుంది కావచ్చు అని అనేక రకాలైన హామీలు ఇచ్చిండ్రు. తులం బంగారం ఇస్తాను, మహిళలకు 2,500 ఇస్తామని, నెలకు టెన్షన్గా పడితే జీతం పడేటువంటి అనే వరకు 3 మహిళలను కూడా లెక్కలు చూసుకుంటారు. 7,500 మనకు వస్తాయి కదా అనుకుంటారు. అవి రాకపోయే వరకు ప్రాబ్లం అవుతుంది. తర్వాత సాగునీరు లేనటువంటి పరిస్థితి. సాగునీరు ఇవాళ చూసేంటే ధరావత్ తండకు పోయినాం మేము, దేవరపుల్ల మండలంలో. అక్కడ ఉండేటువంటి ట్రైబ్స్ గుండెలు బాదుకునేటువంటి పరిస్థితి. రైతాంగం ఏం చేస్తా అంటే, ప్రభుత్వోద్యోగులకైతే నెల జీతంతో సంబంధం, రైతాంగంకేమో పంటతోటి సంబంధం. ఈ పంటతోటి మా పిల్లగాడికి పుస్తకాలు కొనాలి, బట్టలు కొనియాలి, తర్వాత కాలేజీ ఫీజు కట్టాలని అనుకుంటాడు. అంటే పంటకు సంబంధం కాబట్టి ఈ పంటతోటి నా బిడ్డ పెళ్లి చేయాలి, బంగారం కొనాలని అనుకుంటారు. అటువంటి చేయలేనటువంటి పరిస్థితి వచ్చి పెట్టుబడి పెట్టి వాళ్ళు ఇలా వ్యవసాయం లోపల లాభాలు రానటువంటి పరిస్థితి వచ్చి 2 తడులైతే అయిపోయేటువంటి పంట నష్టమైతే గుండెలు బాదుకునేటువంటి పరిస్థితి రైతాంగానికి వచ్చింది. కేవలం రైతాంగానికే కాదు, ఇక్కడ అంతకుముందు జరిగిన పాలన ప్రజల కేంద్రకంగా చేసుకొని జనరంజక పాలన జరిగింది.
ఆ జనరంజక పాలన నుంచి విధ్వంస తెలంగాణను తయారు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారిని ప్రజలు క్షమించరు. ముఖ్యంగా వరంగల్కి సంబంధించిన వాళ్ళు ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రెండు పార్టీలకు లేవు. మరోసారి చివరిగా ఓటర్లకు ఏం చెప్పగలుగుతారు? వరంగల్ ఓటర్ మార్చేళ్ళకి అందరికీ నేను వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే మీరు ఆలోచించాలి, ఎవరేంటిదని ఆలోచించాలి. పార్లమెంట్లో మన గలం వినిపించాలి. 28 రాష్ట్రాలు ఉన్నాయి ఈ దేశంలో. కాంగ్రెస్ పార్టీకి ఇదొక రాష్ట్రం, బీజేపీ పార్టీకి ఇదొక రాష్ట్రం. కానీ తెలంగాణ ప్రజలకెళ్ళి గుండెలకెళ్ళి పుట్టినటువంటి పార్టీ ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ అంటే ప్రేమ ఎక్కువ కేసీఆర్ గారికి. తెలంగాణ రాష్ట్రం అన్నా తెలంగాణ ప్రజలన్నా ప్రేమ ఎక్కువ. కాబట్టి తెలంగాణ కోసం మేము కొట్లాడే అవసరం ఉంటుంది. తెలంగాణ పైన జరిగేటువంటి వివక్ష కొట్లాట జరుగుతుంది. ఆ కొట్లాటలో మేము ముందుంటాం. అదొక్కటే కాదు, వరంగల్ కూడా విధ్వంసం అయితే ఇవాళ మీరు చూడండి, ఎయిర్పోర్ట్ చూడండి. 1930లో లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా ఇట్ వాస్. తెలుసు కదా అది. అంటే 1875 ఎకరాలతో ఒక పెద్ద సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు అది వేరే సంగతి. అంటే చైనా యుద్ధంలో వాళ్ళు ఫ్లైట్స్ ఇక్కడ లేకుండా అది వేరే సంగతి అనుకోండి. 1930లోనే ఇది పెద్ద ఎయిర్పోర్టు. ఆ ఎయిర్పోర్టును విధ్వంసం చేసిండ్రు. అంటే ఇలా ఆంధ్రప్రదేశ్లో కలిసిన తర్వాత అనేక సంస్థలకు కొంత భూములు ఇచ్చిండ్రు, కొంత భూమిని ఏమో కబ్జా గురైంది. ఇవాళ చూస్తే 650-700 ఎకరాలు కూడా లేనటువంటి పరిస్థితి. అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకప్పుడు. అంటే అజాం జామీలలో తయారయ్యేటువంటి వస్త్రాలు ఎక్స్పోర్ట్ అయ్యేది లండన్కు. తర్వాత సిర్పూర్ కాగజ్ నగర్లో పేపర్ మిల్ ఉండేది, ఆ పేపర్ ఎక్స్పోర్ట్ అయ్యేది. ఇక్కడ అనేక విధ్వంసాలకు గురైనాయి. దేశాయిపేటలో అది మన లెదర్ ఇండస్ట్రీస్ ఉండే, అవన్నీ దెబ్బతిన్నాయి. తర్వాత ఇక్కడ రంగశాయిపేటలో హస్తకళలకు సంబంధించినటువంటి ఉండే, అవి నష్టపోయినాయి. హ్యాండీక్రాఫ్ట్స్ నష్టపోయినాయి. తర్వాత దర్రీజ్ జిఐ ట్యాగ్ ఉండే దానికి. దర్రీజ్ అంటే ఈ జంకానాలు తయారు చేసేటువంటి కొత్తవాడల దానికి అది కూడా నష్టమైపోయింది. దానికి కూడా జిఎస్టీ చేసిండ్రు. వాళ్ళు తయారు చేసినవి కొనుగోలు చేసేటువంటి ప్రభుత్వం లేదు. ఇవన్నిటి కూడా నష్టమైంది. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ ఏకకంఠంతో ముక్తకంఠంతో బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి ఇక్కడ. తర్వాత బీఆర్ఎస్ నాయకత్వమే ఢిల్లీలో ఉండాలి, బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులే ఢిల్లీలో ఉండాలనేటువంటి కోరిక ప్రగాఢంగా వినిపిస్తూ ఉంది. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. వరంగల్ తరఫుకెళ్ళి